ఈరోజు భారతదేశ స్వాతంత్రం సాధించుకున్న తర్వాత భారతదేశానికంటూ ఒక లిఖితపూర్వకమైనటువంటి రాజ్యాంగం ఉండాలని చెప్పేసి మేధావుల విచారంతో ఒక రాజ్యాంగ కమిటీ నిర్మాణం చేసి రాజ్యాంగ కమిటీకి అధ్యక్షునిగా మానవ హక్కుల సాధకుడు ప్రపంచ మేధావి అయినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ని చైర్మన్గా నియమించడం జరిగింది. ఇది రాజ్యాంగం యొక్క కమిటీల ద్వారా మరియు బాబాసాహెబ్ యొక్క ఐడియాలజీ ద్వారా ఎన్నో మానవ హక్కులను ఈ యొక్క రాజ్యాంగంలో పొందుపరిచి నిమ్న జాతులను, అణగారిన జాతులను, అనగదొక్కబడ్డ జాతులను న్యాయం చేకూర్చే విధంగా ఎన్నో మానవ హక్కులను ఈ యొక్క రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి శుభదినం. ఈరోజు రాజ్యాంగాన్ని అద్భుతమైన రీతిలో నిర్మాణం చేసి ప్రభుత్వానికి అప్పజెప్పి ఆమోదింపజేసినటువంటి రోజు. ఈ రోజు యావత్ భారతదేశానికి, భారతదేశ ప్రజలకు, భారతదేశ పౌరులకు గర్వకారణం అని చెప్పేసి తెలియజేస్తున్నాను. అయితే ఈ రోజు సందర్భంగా పురస్కరించుకొని హెచ్సిఆర్ అనేటువంటి హెచ్సిఆర్ టీవీ అనే ఛానల్ని ఈరోజు ఆదిలాబాద్ ప్రజలకు మరియు రాష్ట్ర ప్రజలకు, దేశ ప్రజలకు అంకితం చేస్తున్నామని చెప్పేసి తెలియజేస్తున్నాం. హెచ్ అంటే హ్యూమన్ రైట్స్, సి అంటే కన్సూమర్ రైట్స్, ఆర్ అంటే రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్. ఇది ఒక గొప్ప సందేశాన్ని ఈ యొక్క ఛానల్ ఇస్తుంది. మీకు మానవ హక్కుల గురించి ఏదన్నా సమాచారం కావాలంటే ఈ యొక్క ఛానల్ని ఓపెన్ చేసి చూస్తే మానవ హక్కులే కాదు, భారతదేశంలో కూడా ఉన్నటువంటి వినియోగదారుల హక్కుల గురించి కూడా దీనిలో కూడా సందేశాలు ఉంటాయి. మరియు అదే కాకుండా భారత పౌరుడు ప్రజాస్వామ్య ప్రభుత్వం కాబట్టి భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు మన యొక్క రాజ్యాంగ వ్యవస్థని కానీ, పరిపాలన వ్యవస్థని కానీ తెలుసుకోవడానికి సమాచారం హక్కు చట్టం మనకు 2005లో ఈ యొక్క చట్టాన్ని నిర్మాణం చేయడం జరిగింది. భారతదేశ పౌరుల కోసం పరిపాలనా విధానాన్ని తెలుసుకోవడానికి కొరకు ఈ యొక్క చట్టం అమల్లోకి వచ్చింది. మరియు వినియోగదారుల రక్షణ కొరకు ఎన్నో కల్తీలు, ఎన్నో వ్యాపారాలలో మోసాలు, ఎన్నో వ్యవస్థలలో మోసాలు జరుగుతున్నాయి. కాబట్టి ఈ యొక్క చట్టాన్ని వినియోగదారుల రక్షణ చట్టంగా 1986లో అమలు చేయడం జరిగింది భారతదేశంలో. మరియు అదేవిధంగా అనేక ఇప్పుడున్నటువంటి పరిస్థితులకు అనుకూలంగా అనేక మార్పులు చేర్పులు చేసి 2019లో నూతన చట్టాన్ని కూడా తీసుకురావడం జరిగింది. ఇది భారతదేశం యొక్క ఘన విజయం. ఇది భారతదేశంలో రక్షించబడతారు కాబట్టి ఎన్నో హక్కుల్ని దీంట్లో పొందుపరచడం జరిగింది. అయితే అదేవిధంగా మానవ హక్కులు ఐక్యరాజ్య సమితి నిర్మాణం చేసినటువంటి యూనియన్, ప్రపంచ దేశాల యూనియన్ 1966లో ఈ యొక్క చట్టాన్ని తీసుకురావడం జరిగింది. అదేవిధంగా ఆ ఉడంబడిక మీద భారతదేశం కూడా సంతకం చేయడం జరిగింది. కాబట్టి ఆ నిర్ణయాన్ని బట్టి భారతదేశంలో కూడా 1993లో ఈ యొక్క చట్టాన్ని నిర్మాణం చేసి భారత పౌరులకు, భారత ప్రజానికానికి హక్కులు, మానవ హక్కుల్ని సాధించి పెట్టినటువంటి గొప్ప చట్టాన్ని ఆ రోజు అమలు చేయడం జరిగింది. ఈ సందర్భంగానే రాజ్యాంగ నిర్మాణం జరిగిన సందర్భంగానే, రాజ్యాంగం యొక్క ఆమోదం జరిగిన సందర్భంగానే ఈ హెచ్సిఆర్ టీవీని ఛానల్ని మేము ప్రారంభిస్తున్నాం. కాబట్టి ఈ శుభ సందర్భంగా మేము మీకు భారత ప్రజలకు కానీ, రాష్ట్ర ప్రజలకు కానీ, మరియు జిల్లా ప్రజలకు కానీ నా యొక్క సందేశం ఏంటంటే, ఈ ఛానల్ని ప్రతిసారి మీకు ఏదన్నా హక్కుల గురించి కావాలనుకుంటే ఈ ఛానల్ని ఓపెన్ చేసి ఈ ఛానల్ని చూస్తే
భారత ప్రజలకు ఎన్ని రకాల హక్కులు సంక్రమిస్తాయో దీనివల్ల తెలుస్తాయి. కాబట్టి ఇది మీకు అందుబాటులో తీసుకురావడానికి ఈ ఛానల్ ఓపెన్ చేయడం జరిగింది. దీన్ని ఆదరిస్తారని చెప్పేసి, ప్రజలందరూ దీన్ని ఆదరిస్తారని చెప్పేసి కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై భారత్, జై హింద్.